పల్నాడు జిల్లా పెద్ద గార్లపాడులో చెట్టినాడు తంగేడలోని భవ్య సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, భూములు కోల్పోయిన 50 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల పంట నష్టం, ఇళ్లకు కలిగిన నష్టానికి 1.26 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించామని వారు తెలిపారు. అలాగే భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు 50 మందికి ఈ 2 ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రాంతాభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వాళ్ళ యొక్క వేసినటువంటి పంటలు నష్టపోయాయి అని ఒక రిక్వెస్ట్ తీసుకొని రిక్వెస్ట్ తోటి మమ్మల్ని కలిసినప్పుడు నేను, స్థానిక ఎమ్మెల్యే గారు, ఇతర అధికారులందరం కలిసి ఈ మేనేజ్మెంట్ వాళ్ళని పిలిపించి మీ యొక్క సమస్యని వారికి తెలియజేసి ఈ జరిగినటువంటి నష్టాన్ని కొంతైనా మనము పూడ్చాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారితో డిస్కస్ చేసి ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాము. దీంట్లో ఈ ఫ్యాక్టరీస్ పెట్టడానికి ముందుకు వచ్చిన రైతులందరినీ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మన సొంత భూములు కోల్పోయి మనము ఈ ఫ్యాక్టరీస్ పెట్టడానికి ముందుకు వచ్చాము. అలాంటప్పుడు ఎవరైతే ఈ పంటలు కోల్పోయారో లేదా భూములు కోల్పోయారో ఆ యొక్క రైతులకి సంబంధించిన కుటుంబాల్లో ఎవరైనా అర్హత ఉండి ఉద్యోగం చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళకి కొంతమందికి వాళ్ళ కంపెనీస్లో ప్లేస్మెంట్ వచ్చింది. గత 2 నెలలుగా వివిధ కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతూ వచ్చిన ఈ కార్యక్రమం 2011-12 మనం చూస్తే ఆ రోజు చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ పొలాలు కొనే విషయంలో ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించినప్పుడు దివంగత మన నాయకుడు పూరంశెట్టి అంకుల్ గారు ఆ ఫ్యాక్టరీకి భూములు ఇప్పించిన సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు. మంచిది, అభివృద్ధి జరగాలి. కానీ పరిశ్రమలు వచ్చినప్పుడు వాళ్ళతోని ఖమ్మం ఇరిగేషన్